హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా 40-45 ప్లస్ అయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వడం చాలా గగనం. పెద్దవాళ్ళలో చాలా కష్టపడుతూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వడానికి. గెయిన్ అయితే అట్లా అయిపోతూ ఉంటారు. ఎందుకని? ఎందుకంటే నేను మీకు కౌంటర్ క్వశ్చన్ ఇస్తా. హ్మ్. వీళ్ళకు బరువు తగ్గడం కష్టం కదా, అవును. బరువు పెరగడం ఏ ఏజ్లో కష్టం ఉంటుంది? ఎప్పుడైనా అయిపోతాం కదా చైతన్ గారు. ఎప్పుడైనా ఎక్కడైతారు? ఇప్పుడు నా దగ్గర ఇంతమంది పిల్లల్ని తీసుకొస్తారు ఇమ్యూనిటీ మందుల కోసం, దాని గురించి దీని గురించి. కిడ్స్ లో కష్టము. అరే మా బాబు ఎంత తిన్నా వానికి ఒంటికి అంటలేదు అన్నం అనేసి అంటారు. ఏడికైనా పోతే ఏమంటున్నారు సార్, అందరు నన్ను తిడుతున్నారు, నేనేం తిని పెడతలేనా మా కొడుకుకి అనేసి అంటారు. వాడు బరువే పెరుగుతలేదు అనేసి పరేషాన్ ఉంటారు. మళ్ళా ఎట్లా ఏజ్ పెరుగుతుంది అట్లా బరువు కూడా పెరుగుతుంది. పిల్లలు అంత ఈజీగా పెరగరు బికాస్ దే బర్న్ దేర్ క్యాలరీస్. వాళ్ళు బర్న్ చేయకపోతే కూడా బర్న్ అవుతాయి. ఎందుకు? మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది పిల్లల్లో. ఇంకా బొక్కలు మొత్తం డెవలప్ కాలేదు, ఆర్గన్స్ మొత్తం డెవలప్ కాలేదు, హైట్ ఇంకా పెరగాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి కదా శరీరంలో. అందుకే ఏమవుతుందంటే వీళ్ళు ఏం తిన్నా బక్కగా ఉంటారు. అట్లా అనేసి రోజుకి చాక్లెట్లు బిస్కెట్లు పెట్టొద్దు పిల్లలకి, ఎందుకంటే అది తర్వాతకి హానికరంగా అయిపోతుంది. మళ్ళా ఇప్పుడైతే వయసు దాటుతారు అప్పుడు ఏమవుతుంది నేను చెప్తా. మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎవరికైతే 1 year కూడా ఉండదు, వాళ్ళు 14 గంటలు కూడా పడుకుంటారు ఒక్క రోజులో. అవునా కాదా? 14 గంటలు కూడా పడుకుంటారు. కానీ ఎవరికైతే వయసు ఎక్కువ ఉంటుంది కదా, 50 years, 60 years, 70 years, వాళ్ళకి నిద్ర కూడా రావడానికి కష్టం అయిపోతుంది. నిద్ర అయితే ఎప్పుడు సరిగా ఉండదు కదా, అప్పుడు బరువు పెరిగే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. మళ్ళీ సెకండ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం టైంకి తినం కదా, అప్పుడు కూడా బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆఫీస్కి పోతారు అందరు, 50 years ఉన్న వాళ్ళు కూడా ఆఫీస్కి అయితే పోతారు కదా. లేదు సార్ ఇవాళ లంచ్ లేట్ అయిపోయింది, కస్టమర్లు బాగా ఎక్కువ ఉండే, 2-3 గంటలు లేట్ తిన్నా, బ్రేక్ఫాస్ట్ ఇక 9కి తిన్నా, లంచ్ 4కి తిన్నా, మళ్ళీ ఇంకో రోజు ఏమో 2:30కి తింటారు, ఇంకో రోజు 12:30కి తింటారు. అయితే ఏమైపోతుంది అంటే, ఎట్లా పని పెరుగుతుంది కదా లైఫ్లో, అట్లా బరువు కూడా పెరుగుతుంది. నేను ఫిజికల్ పని గురించి అంటలేను, మనం అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా బాయ్, ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ల ముంగట ల్యాప్టాప్ల ముంగట పని చేయడం, దాంట్లో ఏమో ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఎట్లా అయితే వయసు పెరుగుతుంది కదా, అట్లా రోగాలు కూడా పెరుగుతాయి. అవునా కాదా? చిన్న పిల్లలకి ఏం రోగాలు వస్తాయి? జలుబు, దగ్గు, జ్వరము, లూజ్ మోషన్లు, ఇన్ఫెక్షన్. నెలకు ఒకసారి కూడా వచ్చేటోళ్ళు పిల్లలు మస్తు మంది ఉంటారు. ఎట్లా మనం పెద్దగా అవుతాం అట్లా ఇన్ఫెక్షన్లు మనకు తగ్గుతాయి. మీరు చూడండి, మనకంత జలుబు దగ్గు వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మనం ఆ బ్యాక్టీరియాలకు, వైరస్లకు ఇమ్యూన్ అయిపోయినాం మనం. కానీ ఎట్లయితే ఏజ్ పెరుగుతుంది, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీరియడ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ దాని తర్వాత ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ క్రానిక్ రోగాలు ఎక్కువ అయిపోతాయి బాడీలో. క్రానిక్ రోగాలు ఎక్కువైతే దానివల్ల ఆ రోగాల వల్ల కూడా ఎన్నోసార్లు బరువులు పెరగడం. సరే, రోగాల వల్ల పెరుగుతున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక అస్తమా పేషెంట్ ఉండే మన దగ్గర, అస్తమాకి ట్రీట్మెంట్ గురించి వచ్చిర్రు, బరువు కూడా ఎక్కువ ఉంది, 30 years నుంచి అస్తమా ఉంది. అయితే 30 ఏళ్ల నుంచి స్టెరాయిడ్లు వాడుతున్నారు. సివియర్ ఉండే కదా. అయితే మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము, మెల్లమెల్లగా స్టెరాయిడ్ డోస్ తగ్గించడం స్టార్ట్ చేసినాం. ఒక్కసారి స్టెరాయిడ్ వల్ల ఎన్ని ఏండ్లు వాడినాక తగ్గడం చాలా కష్టం అవుతుంది. ఆ పేషెంట్కి అస్తమా తగ్గింది, బరువు కూడా తగ్గింది. ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? ఆ పేషెంట్కి ఆల్మోస్ట్ మనం 25 kgs తగ్గించినాము, కానీ 2 years పడ్డది. కానీ హోమియోపతి అందరికీ ఏమనిపిస్తుంది, ఇంత స్లోనా తగ్గడం, 25 kilos మీరు గంటకు తగ్గిరనుకోండి, చచ్చిపోయినట్టే లెక్క అది. అయితే ఎప్పుడైనా ఏదైనా పని అవుతుంది అంటే అది దానికి ఒక లెక్క ఉంటుంది. బాడీ మీద ఏం వేరే రియాక్షన్ అవ్వకుండా మనం చేపిస్తాం హోమియోపతిలో. అయితే ఏంటంటే, ఆ పేషెంట్కి అస్తమా తగ్గింది, స్టెరాయిడ్లు కూడా ఆపేసినాము, హోమియోపతి మందులతోటి వెయిట్ కూడా తగ్గించేసినాము. ఏం చెప్పినామంటే, మీకు కూర్చొని మీరు ఉంటున్నారు అనుకోండి, కూర్చొని ఉంటున్నారంటే 1/2 hour కన్నా ఎక్కువ కూర్చోవద్దు. 1/2 hour కూర్చున్నారు అనుకోండి, 10 నిమిషాలు ఇటు ఫట్ 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 తిరగాలి. లేదు నేను ఇంట్లోనే ఉంటా, ఏడా తిరగాలంటే, అరే బయటికి వెళ్ళే అవసరం లేదు, ఇంట్లోనే మీ హాల్ ఉంది కదా, హాల్లో తిరగండి. ఫోన్లో మాట్లాడుతున్నారు, మీ అమ్మతో ఎంతసేపు మాట్లాడతాను 40-45 minutes,
తిరగండి, సగం సేపు తిరగండి. అక్క చెల్లెలు ఉన్నారు ఎంతసేపు మాట్లాడతారు, వాళ్ళతో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదో మా సిబ్లింగ్స్ తోటి దాంట్లో కూడా సగం సేపు తిరగండి, అయిపోయింది కదా గంట సేపు. అవునా కాదా? ఎంత సింపుల్ ఉంది. మనం ఏం చేస్తాం, అరే ఏం చేస్తున్నా ఇట్లా పెట్టుకుని ఏదో కూరలు కోసుకుంటా, లేదంటే ఇంకా వేరే పని చేసుకుంటా, అవి చేసుకుంటా చేస్తాం. అరే వాకింగ్ చేసుకుంటాం, లేదంటే సోఫా మీద మంచిగా పడుకుంటాం. చెప్పు ఏం చేసుకున్నావు ఇవాళ, అది ఇది అనేసి వంటల గురించి అవే వంటలు మాట్లాడండి, దాని టేస్ట్ గురించి మాట్లాడండి, ఇటు అటు తిరుక్కుంటా మాట్లాడండి మీరు. అవునా కాదా? మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ చెప్తా నేను. ఏంటంటే మనం ఏం చెప్తాం, ఎట్లా మెటబాలిజం తగ్గుతుంది కదా వయస్సుతోటి, ఈ మైదా పిండి వస్తువులు తినకండి అని చెప్తాం. ఏం అలవాటు అయిపోయిందంటే జనాలకు టోస్ట్లు, కర్రీ పఫ్లు, సమోసాలు, ఇది బయట దొరికే ఫ్రైడ్ ఐటమ్లు 4ంటికి 5ంటికి. ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని ఉంటారు, ఎవరో కస్టమర్ వస్తారు, అరే పో అన్న కోసం కర్రీ పఫ్ తీసుకురా, మళ్ళీ ఛాయ్ తోట రస్కులు డిప్ చేసుకొని తింటారు. అవునా కదా? ఇవన్నీ దేనితో తయారవుతాయి? మైదా పిండితో తయారవుతాయి. మళ్ళీ మనం ఏం చెప్తాం, అరే మైదా పిండి వస్తువులు వద్దు, మీరు నైట్ ఏమో జొన్న రొట్టె తినండి అని చెప్తాం. మనం ఒక్కటే తినాలి, అది కూడా. పేషెంట్ ఒకరోజు నాకు ఏమన్నారు తెలుసా, సరే సార్ మైదా పిండి తింటాం, కానీ మీరు ఒకటి చెప్పండి, జొన్నలతోటి రొట్టె చేసుకొని తిన్నా, రాగులతోటి రొట్టె చేసుకొని తిన్నా, జర గట్టిగా ఉంటుంది కదా రొట్టె, ఇట్లా చబాయిస్తుంటే ఒక రఫ్ ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? మింగేటప్పుడు కూడా జర గుచ్చి పోతుంది అది. అవునా కదా? పేషెంట్ ఇట్లా డిస్క్రైబ్ చేస్తున్నారు, మీరు ఆలోచించండి. అదే దాని తర్వాత ఒక బుక్క మీరు మైదా పిండిది ఏమంటారు, ఇది మైసూర్ బజ్జీదే తినండి మీరు, ఫ్రై, సరే ఆ గుచ్చిన దానికి మలం లాగా పోతుంది అది లోపలికి అనేసి అంటే అంత సాఫ్ట్ ఉంటుంది, దాంట్లో టేస్ట్ ఉంటుంది. అవును భయ్ ఉంటుంది. ఏదైతే ఇట్లా ఎక్కువ తినాలనిపిస్తుంది, ఇప్పుడు ఏం ఎక్కువ తినాలనిపిస్తుంది, ఆకలి ఉంటే ఈ మైదా వస్తువులే ఎక్కువ తినాలనిపిస్తుంది. బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు, ఇవన్నిట్లో ఏముంది, మైదా పిండి ఉంది. అవి అవాయిడ్ చేయండి ఏస్తోటి. అవి ఏం చేస్తాం, చాయ్ తాగడానికి పోయినా 2 బిస్కెట్లు తీసుకొని తింటాం, ఏముంటుంది, మైదా. అట్లా అయితే అవి అవాయిడ్ చేయాలి. ఏజ్ తోటి ఏమవుతుందంటే ఈ క్రేవింగ్లు పెరుగుతాయి, ఎందుకంటే స్ట్రెస్లు కూడా పెరుగుతాయి. అయితే ఇవి రీజన్స్ వెయిట్ పెరగడానికి. మరి ఎలాంటి హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారు వీళ్ళకి? ఎలాంటి హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తానంటే, మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీరు తినే ఆహారం ఏదైతే ఉంది దాంతోపాటు కొద్దిగా సాలెడ్లు కూడా డైలీ తినండి. ఓకే. ఇప్పుడు అంచుకి చిప్స్ వేసుకుంటారు, అప్పడాలు వేసుకుంటారు, ఫ్రామ్లు వేసుకుంటారు, అవి ఇవి మొత్తం 5-6 ప్యాకెట్లు ఖతం చేస్తారు. దాల్ రైస్ ఆ ప్యాకెట్లు కూడా అయిపోతాయి, సాంబార్ రైస్ అయితే కూడా ప్యాకెట్లు అయిపోతాయి. అంచుకు ఇంత తక్కువ వేసుకుంటారు. దాని బదులు ఉల్లిపాయలు మంచిగా కోసుకోండి, ఇట్లా రింగులు లాగా. దాని మీద కొద్దిగా మీరు మంచిగా మిరియాల పౌడర్ వేయండి, అది తినండి అంచుకి. అది తింటే మీకు దాని టేస్ట్ కూడా తెలుస్తుంది, దాని విలువ కూడా తెలుస్తుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా పెరగదు, అండ్ డైజెషన్కి కూడా ఈజీ అవుతుంది. దాంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, మళ్ళా మినరల్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో. ఉల్లిగడ్డ ఒకరోజు తినారండి, ఇంకో రోజు కీరా తినండి. అవునా కదా? ఓకే. అయితే అట్లా రెగ్యులర్లీ మారుస్తుండండి, మీకు అప్పుడు అసలు తిండిది రియల్ అవగాహన తెలుస్తుంది మీకు. అప్పుడు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ సరే, దీంతో పాటు హెల్దీ ఇంట్లో తినండి, ఈ మైదా వస్తువులు అయితే తినకండి బై. బిస్కెట్ కూడా చూడనీకి 5 రూపాయలకి ఉంటుంది, కానీ 5 కోట్ల నుక్సానం చేస్తుంది మీ శరీరానికి. అయితే అది చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు.